కాదండి బేబస్ అని ఎంత టైం ఎంత ఉంది ఇప్పుడు 12:30 12:37 అయింది. బేబస్ అని అండి ఈరోజు అయితే. హలో గైస్, ఈరోజు అయితే మేము తాటికలు తిన్నాగానే వచ్చాం. ఒక ఆయన్ని చాలా బతిమలాడి కొట్టించడానికి అయితే తీసుకొచ్చామండి. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బేరం ఆడి 300 చెప్పాడు మాకు. లేదు 2 చెట్లు కొట్టి చాలు అన్నాం. 2 చెట్లకే 300 అట. చాలా ఎక్కువ రేట్ అనిపించింది. అప్పుడు నేను తెగొట్టేసానండి మెల్లగా. 150 ఇస్తాను, 2 చెట్లు కొట్టేసి ఇచ్చా చాలు, మేము తాటికాయలు అయితే మేము కొట్టుకుంటాం, నువ్వు కింద కొట్టవసరం లేదని. మేమైతే మాత్రం బేరం అయితే ఆడాము. ఓకే అనేసాడు మనోడు. చెట్టు ఎక్కి దులగొడి పారేతాడు. కాకపోతే ఇలాగా కమ్మలు లేని చెట్టుకి కాయలు కొట్టించకూడదండి. మనం ఆ కాయలు అయితే పెద్దగా టేస్టే ఉండవు, చిన్న చప్పగా ఉంటుంది. ఫుల్గా కమ్మలు ఉండాలి చెట్టుకి, అప్పుడు అది టేస్ట్గా ఉంటుందండి. ఇదైతే మాత్రం ఫుల్గా కాయలు ఉన్నాయి, మంచి కాయలే కొట్టారు, బాగానే ఉన్నాయి. అది గుజురు కూడా చాలా ఎక్కువ కాయలు ఇవి. నల్లకాయలు కొంచెం బాగున్నాయి కూడా, చూడడానికి కూడా కొంచెం లేవడకాయలు కూడా ఇవి. కాయలు అయితే మాత్రం ఫుల్గా కొట్టించామండి. ఈ కొట్టించడం కాదు కానీ చాలామంది ఈ కాయలు కేసే చూస్తాను రండి రోడ్డు మీద నుంచి. మాకైతే మాత్రం ఈ వీడియో తీస్తుందో కొంచెం సిగ్గుగా అనిపించింది వీడియో తీయడం. ఎందుకంటే మేము కాయలు కొట్టడం కూడా వీడియో తీస్తాను రా వీళ్ళు అన్నట్టు వాళ్ళు చూస్తారు అక్కడ. అది కూడా కరెక్టే కదండి, చాలామంది అలాగే చూస్తారు వింతగా. ఎందుకురా వాళ్ళకి వీడియో తీస్తుంటే ఇప్పుడు చెట్టు ఎక్కి నన్ను చూడలేదా, చెట్టు మీద కాయలు కొట్టడం చూడలేదా అనేసి. మేమైతే మాత్రం మొత్తం కాయలన్నీ తీసి ఒక దగ్గర అయితే వేసామండి ఫస్ట్. తర్వాత అయితే మాత్రం ఇది కరెక్ట్ కాదు అనిపించింది. రెండో చెట్టు చాలా దూరం ఉందన్నమాట. అప్పుడు ఈ చెట్టు ఎక్కుతాండి ఇతను. ఈ చెట్టు ఎక్కినప్పుడు మేమేం చేసామంటే ఆ కాయలన్నీ సరే ఈ చెట్టు దగ్గర తెచ్చేస్తే ఇక్కడ ఎక్కువ కాయలు ఉంటాయి కదా అనేసి మొత్తం అక్కడి నుంచి ఇక్కడ మోయడం మొదలెట్టాం. మేము మా స్టాఫ్ మొత్తం కాయలన్నీ పట్టుకొచ్చండి. మా బూరినాయుడేమో ఎక్కువ కాయలు పెట్టాడండి. అదే మనం చూసారు కదా, బూరి కోసం పోరాటం చేశాడు బూరినాయుడు. ఈడే ఎన్నాడు, కాకపోతే బూరి కలిపిస్తామండి, బూరినాయుడు అయ్యాడు. వీడైతే మాత్రం చాలా కష్టపడి చాలా ఎక్కువ కాయలు అయితే తెచ్చాడండి. ఫుల్గా మూసాడు, చాలా అలసిపోయాడు మనోడు. వీళ్ళైతే మాత్రం పైన చెట్లు కూడా, చెట్టుకాడ అయితే మాత్రం మామిడికాయలు అయితే ఉన్నాయండి అక్కడక్కడ. అవి రాలిపోయాయి కాయలు పడడం వల్ల. కొట్టినందుకు థ్యాంక్స్ చెప్పానండి నేనైతే మాత్రం. ఆయన పని అయిపోయిందండి, డబ్బులు ఇచ్చామని అడిగాడు. అక్కడే ఇచ్చేసాం, పంపించామండి ఆయన్ని. మేమైతే మాత్రం తాటికాయలు కొట్టడం కత్తి తీసుకున్నాం, మేమే కొట్టుకున్నాం ఇంకెందుకని. అంటే నేనే కొట్టాను, మా వాళ్ళకి అయితే కొట్టడం రాదండి, చేయగట్ట నరికిసుకుంటారా, నేనే కొట్టాను. విడికాయలు ఇచ్చే ఇప్పుడు వరకు అయితే ఇంకా తాటికాయలు అయితే తినలేదు, కష్టపడి కొడతాను, బాగోలేదు. తిందామంటే మంచి రావట్లేదు. అబ్బా ఏముందండి ఈ సంవత్సరం కల్లా ఇది ఒకటే ఫస్ట్ కొత్త కలడు. తిరగముందు తిందా చెప్పానే కాయ అన్నం కొన్నా నేను. కాయ చాలా బాగుంది. నేను చెప్పండి, మీరు నాకు ఉంటారు కదా. ఈ డాడీ గీరుతండి దంచేసి సూపర్ అందరూ. అప్పుడు కెమెరామెన్ అప్పుడు తినాల్సినోడు నేను కదా, కెమెరామెన్ తినకూడదు కదా. కెమెరామెన్ డీప్ సౌండ్ వేద్దాం, నాకు రాదురా. ఏముందండి ఇది మధ్య నడిచేద్దాంలే మనకి. ఎవరు నేను పిలిచేస్తా సినిమాలో చందా. మరో 10 కాయలు తిని సెల్ చేస్తా, మళ్ళీ వీడియో తీద్దురా. అప్పటి వరకు 10 కాయలు కొట్టరా, ఏం చేస్తా తినా. తెల్లకాయలు నల్లకాయలు తిన్నాం, ఇప్పుడు తెల్లకాయలు టేస్ట్ చూద్దాం. ఏది టేస్ట్ పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు, కొంచెం తీగ ఉండొచ్చు అంటే. దీనికన్నా నల్లకాయలే బాగుంది. మీకేం నచ్చిందిరా, తెల్లకాయలు నల్లకాయలే? అరే నీళ్ళు గారు తొల్లాయి కానీ తినండిరా, మళ్ళీ నీళ్ళు కోరి వచ్చేద్ది. పాకిస్తాన్లో లేవట, నీళ్ళు ఇచ్చినా బాగున్నా, బాధపడతాను మనడు బట్టిని. కాబా ఏమో చిమ్ముతుందిరా కాయ. తినడా నీళ్ళు తొలసి మేతకే డాగులు పడిపోతుంది, మరగ తగ్గవయ్యా. నీకు తుల్లింది ఇప్పుడు విసిరిని తగ్గదా పడిపోయిందిలో పని అయితే. ఇది చూసేది తాడికాయలు నీరాడ పడితే డగులు అయిపోతాయి అట. వీళ్ళు రిచ్ లేకపోతే ముంజులు తొక్కలు తీసి నీట్గా ఐస్లో పెట్టి చెప్తారు. ఇలా తాటికాయలు తింటున్నామని త్వరగా అవుతుంది, మాకు తుల్లుతుంది. అడ్జస్ట్ చేసుకోవాలి కొన్ని సార్లు. చందా లక్షపడుతుంది. అబ్బా బాగుంది. ఇన్ని కాయలు ఉన్నాయి కానీ కొట్టలేకపోతాను. కొట్టడానికి కూడా ఎనర్జీ కావాల్సి వస్తుంది. తిన్న తాడికాయలు వెంటనే అరిగిపోతాను. తీసుకో
లెగిసి అటు ఇటు చందుకోలే తిరుగుతున్నాడు రా, తిండి సరిపోతుంటుంది. నేను తిరిగి నించుని కూర్చున్నా. ఇక్కడికి వెళ్ళాక గెల్ల కొట్టుకోరా ఏ వస్తాం రండి రండి తాడకాయలు మనమే డబ్బులు ఇచ్చి కొట్టుకుంటే మన దగ్గర రమ్మని పిలుస్తాను. తాటికాయలు అన్నింటిలో ఇప్పుడు 200 కమ్మి అడిగితే 150 రూపాయలు కమ్మేలే. 200 నేను చేస్తా దొరకమే వేడి చేద్దరు కొనుక్కొని సావాలి ఎవడైనా. ఇందాక అమ్ముకున్నట్టు తాటికాయలు వస్తారు కానీ తాటికాయలు అని గట్టిగా తేవడొస్తారు. ఆంటీలు తాటికాయలు పిలుస్తారని తెలిసి కంప్లీట్ ఇచ్చేస్తారా? కంప్లీట్ ఇచ్చుకుని వచ్చి వస్తారు తాటికాయలు అన్నాం అంతా. వాళ్ళ తాటికాయలు మాకేంది. బేటా బాగుంది. డ్రింక్ లాగుతున్నారా, సిప్స్ ప్యాడ్లో తినేస్తున్నారా? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వీడియోలోకి వచ్చేస్తాను. మీరు ఎన్ని తినేసినవన్నీ అందులో రికార్డ్ అయిపోతారు. జాగ్రత్త, మీరు ఎక్కువ తినేస్తానని చెప్పగలరు. అరే మనం ఆ మాట పేరు ఎత్తలేదు కదా, మనం తింటాం అంటున్నాం. మాట గురించి కూడా ఎవరు చెప్పలేదు, నువ్వే చెప్పాను. అవును, మాట అంటే బోలు మాటలు ఉన్నాయిరా. అరే ఏసాంకే భర్త కూడా తెలుసు, అడిగి మేడం తెలుసు. ఇప్పుడు పేరు కూడా చెప్పారు ఇలా నువ్వు కుప్ప చూపెట్టాను మేడం, నిజంగా నేను తిన్నాను. నేను అలాగే చేయలేదు, చెప్పేసాను వెళ్ళి. ఆహా, ఇదేంటి తాటిగా ఇలా ఉండాలి తెల్లగా మిరిసిపోతుంది బంగాళ. ఒక 2 చెట్లు తాడికాయలు కొట్టాం ఈరోజు. అయితే అందరూ తినేసారు, చూపించాలి అందరూ. నిన్ను లాస్ట్ నేను ఒక్కనే తినాల్సి వస్తుంది. లాస్ట్ నేను ఒక్కనే తిన్నాను. నా వంతంగా నేను కూడా సాయం చేయాలి, ఇవన్నీ సాయం చేయాలి. అరే బస్సు చేద్దావా? ఏంటి ఛాలెంజ్ అని ఉందా? 50 కాయలు ఛాలెంజ్. ఎవడు 50 కాయలు తింటా? అదే ఎవరు తినలేకపోతాడు, మా ఇద్దరు పోటీరా. మా ఇద్దరు నేను ఎవరు తినలేకపోతాడు వెళ్ళి చికెన్ సూప్ ఇప్పించాలి ఎవరికి. మాకు సమ్మతం. 30 అదే అమ్మటం 30,000 కావాలంటాడు. ఇప్పుడే ఒక సెట్ కాయలు అయితే సరిపోతుంట మనకి. అనవసరం 2 సెట్లు కాయలు గురించి అని. అవును, అదే మరి సగం అందరూ ఇంటికి పట్టుకొని వెళ్ళిపోతాం. మరి రేపు చేస్తాం, మనిషికో 2 కాయలు వస్తాయి. అలా కాదరా, మనుషులు దిట్టంగా ఉన్నారు, ముగ్గురు తింటారు ఏమనేసి 2 చెట్లు కొట్టించా. ఏదో రావురామేశ్వరం మాట్లాడుతాను, బయట కనబట్టలేదు. ఫైనల్ అయితే ఈరోజు తాడికాయలు కొట్టారు తినేసా. నేను నా ఛాలెంజ్ ఇప్పుడు ఈరోజు అందరూ ఫుడ్ ఫైటర్స్ అయ్యారు. లాస్ట్ నేను ఒక్కనే ఉన్నాను ఈ ఫైటింగ్లోనే. అబ్బా చెయ్యి ఎగిరిపోతాయండి ఎలాగైతే. వీడియోలో రికార్డ్ అవుతారా? మీరు మాంతేటి మానిపోతే చూడండి కోతిలా తింటున్నాడు. ఇప్పుడు వరకు దెబ్బ తినేసి నేను కొట్టిన చేపలు తినాను రా. లాస్ట్ నాకు లేకుండా అయిపోయింది. ఒక్క మీరా ముందు తినేసి మూతి కడుక్కొని మళ్ళీ తినేస్తున్నాం. సిగ్గు లేదు అందరికి. మీకు కూడా అలా పేరు రాజు, అలా రాజు తాడికాయలు కొంటారు దగ్గర దగ్గర. తిన్నోళ్ళకి ఎలాగవుతుందో తెలియదు కానీ కొట్టిన నాకు మాత్రం తెలిసి నల్లగా అయిపోయాయి. చూడండి బాపట్ల దుర్గా ఇన్స్టాగ్రామ్, బాపట్ల దుర్గా లవరు చూడండి. బాపట్ల దుర్గా చూసి పాప మా లాన్న అలాగే ఎవరో దుబ్బుతున్నారు. అలాగా తీసియండ్రా, దాంతో కలిపి తినట్రా, తీసియండ్రా అంటున్నాడు. అంటే ప్రెగ్నెంట్ ఫోటో వచ్చినట్టు అలా పెట్టి కడుతున్నాడు రా ఇంకొక అబ్బాయిది. ఈ దుర్గా మరీను ఇదే మంచి దగ్గర పెట్టండి రా, ఆ దగ్గర పెట్టుకున్నారు ఏంట్రా అని. ఐదు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అలాంటి అదిగోండి. కానీ అసలు నిజా ఎంతమంది ఉన్నారా బాబు గేలు. ఇలా ఉన్న తాడికాయలు ఇవ్వడం తిన్నాను అనుకో, కడుపులో వచ్చాను. తాడికాయలకి అయితే వేసావా బయట ఉన్నారా? అయిపోయింది. మేమైతే మాత్రం 2 చెట్లు కాయలు అయితే తినలేకపోయాం. చూడండి ఇంకెన్ని కాయలు మిగిలిపోయా. మొత్తం అన్నీ మళ్ళీ ఇప్పుడు పట్టుకొని వెళ్ళిపోతాం. మా ఊడి వాళ్ళు కూడా కాలేదు ఇవి తిన్నా. ఫైనల్ అయితే ఈరోజు తాటికాయలకి అయితే వచ్చాం.
సింబా చూపించి కత్తి పైకి దేవరా దేవరాట అలా తలకాయలు ఉడకలు వద్దా ఈ రోజుకైతే తాటికాయలు తినం తిరిపోయింది. మొత్తం తాటికాయలు అయితే గట్టిగా తిన్నాం ఈరోజు. అందరూ కడుపు నిండిపోయింది. ఫైనల్లీ మొత్తం తాటికాయలు మొత్తం పట్టుకుని ఇంటికి షిఫ్ట్ చేసేయడమే. ఇంటికాడ మళ్ళీ సాయంత్రం తిందాం. ఫైనల్గా అయితే తాటికాయలు అయితే చాలా మిగిలిపోయాయి. చాలా గెలలు ఉన్నాయి. స్కూటీ చూసారా హ్యాండ్ లైట్ వచ్చింది. అక్కడ ఉన్న కాయలన్నీ మొత్తాన్ని బండి మీదకి అయితే షిఫ్ట్ చేస్తాం. ఇగో కాయలు మన వాళ్ళ చేతిలోనే.